వాడు ఏం టెన్షన్ పెట్టిండు, తెల్లారు వాడికి తాగిండు, ఊరి పెట్టిండు, మాడే పెట్టిండు వచ్చు నాకు తెలియదు. నా భర్త అంత పిరికోడు కాదు. ఇబ్బంది పెడుతున్నారు కానీ ఆ నిందితులను అక్కడనే వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు. రియల్ ఎస్టేట్ మాఫియా ఉచ్చులో మరో ప్రాణం. ప్రభుత్వ భూముల అక్రమాల వెనుక ఎవరు? అమాయకుల జీవితాలతో చెలగాటమా? దుద్దెడ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య కలకలం. సూసైడ్ నోట్లో సంచలనమైన ఆరోపణలు. సమగ్ర విచారణ చేపట్టాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా దుద్దెడ గ్రామంలో చోటు చేసుకున్న యువ రియల్ ఎస్టేట్ వ్యాపారి గుండెల్లి ఆంజనేయులు ఆత్మహత్య ఘటన వెనుక ఒక కుటుంబానికే కాదు మొత్తం సమాజానికి ఎన్నో ప్రశ్నలు మిగిల్చింది. ఒక వ్యక్తి ప్రాణం తీసుకునేంత వరకు పరిస్థితులు ఎందుకు వెళ్ళాయి? ప్రభుత్వ భూముల వ్యవహారాల్లో అసలు ఏం జరుగుతుంది? అమాయకుల సొమ్ముతో ఎవరు ఆటలాడుతున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైపోయాయి. మృతుడి వద్ద లభించిన పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్లో కొందరి పేర్లు ప్రస్తావించబడ్డట్టు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో మృతుడి భార్య కూడా తన ఫిర్యాదులో కొందరి వల్ల తన భర్త తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమైనది అని దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. సార్, నా పేరు ప్రసన్న. నేను గుండెల ఆంజనేయుల వాళ్ళ బిడ్డని. ఇప్పుడు ఎవరైతే చనిపోయిండో మా మమ్మీ పేరు సంధ్య. నేను ఒక్కతే కూతుర్ని. మా నాన్న రియల్ ఎస్టేట్ చేస్తాడు. రియల్ ఎస్టేట్ దందల్లే నా పట్ల ఉన్నాడు. ఆయన మాజీ ఉప సర్పంచ్, ఇప్పుడు కరెంట్గా వార్డ్ మెంబర్ అయిండు. ఆయనే అవన్నీ ఎంత అప్పట్లో కూడా లాస్, ఎంత పెద్ద లాస్ వచ్చినా పట్టించుకోకు. ఎంతెందుకు నిన్న మొన్న అవి వీటిలో లాస్ వచ్చినా కానీ ఏ వాళ్ళకి జాగా లాస్ ఇచ్చినా పోతే పోని అని అన్నోడు ఈ జాగాలలో ఇరికిండు. వాడు ఏం టెన్షన్ పెట్టిండు, తెల్లారు వాడికి తాగిండు, ఊరి పెట్టిండు, మాడే పెట్టిండు వచ్చు నాకు తెలియదు. నా భర్త అంత పిరికోడు కాదు. వాడు ఇలా మమ్మల్ని ఏం చేసిండు ఏమైందంటే ఇప్పుడు అట్లా కేసులు ఇరికిరు. ఈ కేసులలో మెయిన్ శ్రీనివాస్ రెడ్డి అయినా అతను ఫస్ట్ జక్కుల రాజు దగ్గర నుంచి మా నాన్న ఫస్ట్ ల్యాండ్ కొన్నాడు. అతని నుంచే ల్యాండ్ కొని ఎవరో వేరే ఊరోళ్ళట ఆ వేరే ఊరోళ్ళకి ఇచ్చిరట. ఆ వేరే ఊరోళ్ళకి ఇచ్చేసరికి ఆ వేరే వాళ్ళ దగ్గర నుంచి శ్రీనివాస్ రెడ్డి కొన్నాడు. ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి అంబిటా స్కూల్ ప్రిన్సిపల్. ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి అంబిటా స్కూల్ ప్రిన్సిపల్. నాకు కూడా ప్రిన్సిపల్ ఒకప్పుడు. నేను కూడా అదే స్కూల్. వాడు రంగాచారి శ్రీనివాస్ రెడ్డి ఈయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన మీద కేసు. ప్రెస్ రిపోర్టర్ రంగాచారి. ప్రెస్ రిపోర్టర్ రంగాచారి ఏం చేసి ఈయన కేసు ఇరుగోలు చేసారు. ఆయనని అరెస్ట్ చేసినా కానీ ఆయనకి ఏదో ఇక అడ్మిట్ చేసారు. ఆయనకు బెయిల్ వచ్చింది, ఇంటికి వచ్చిండు. అప్పటి నుంచి టార్చర్ స్టార్ట్ చేసారు సార్ ఆయనకి, మా నాన్నకి. నువ్వే మొత్తం పైసలు కట్టాలి, వేరేటోళ్ళకి ఏం సంబంధం లేదు, నువ్వే కట్టాలి. ఫస్ట్ ఒక సెటిల్మెంట్కి వచ్చిర్రు సార్. ఆ సెటిల్మెంట్ కాదు, నాకు ఇంకా ఊర్లో ఉన్నోళ్ళు ఈ జక్కుల రాజు, పిల్లి నాగులు, దోమరైలే వీళ్ళంతా
అట్టేగేసిర్రు, ఇటేగేసిర్రు, అట్టేగేసిర్రు. అటు ఇటు ఎగేసేసరికి ఆయన ఏడు మళ్ళా ఏం చేయాలో పోలీసులు సిఐ ఆఫీసర్ అంటే వాళ్ళు ఆయనతో కూడా మాటలు నడిచినాయట, ఆయనతో కూడా అయినాయట. అవన్నీ అయిపోయినాయి సార్. చెప్పాలంటే సిఐ సార్ ఉందో లేదో, ఆయన జస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏమో అది మాకు సంబంధం లేదు. కానీ వీళ్ళు అయితే మెయిన్ సార్, వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు ఆయన మెంటల్గా ఎంత పిచ్చోడు అయిందంటే ఏడ్చిండు. నన్ను ఏం తప్పు చేసినా, ఏం తప్పు చేసినా అని చెప్పి నన్ను వీళ్ళు ఇన్వాల్వ్ చేసిర్రు అని చెప్పి ఆయన ఏడ్చిండు, పిచ్చోడైండు. ల్యాండ్ కావాలంటారు, ప్లస్ 2 కోట్లు కావాలంటారు, అమౌంట్ కావాలంటే ఇది కావాలట. వాడు ఇచ్చింది మళ్ళీ అంత పడితే మా నాన్న గుట్టనారా అంత తక్కువనే అయినా కానీ మా నాన్న మీద కక్ష కట్టిరు. ఆయన పొద్దుగాల రాత్రి వచ్చిండు, నాకు అన్నీ చెప్పిండు, గిట్లుంటే గిట్లు వచ్చేటివి ఉంటే అవన్నీ చెప్పిండు. చెప్పి ఇక పండుకున్నాం. 5టికి లేచిండు, నేను 5టికి లేచి బయటికి పోయిండు. నేను 6టికి మా అమ్మ వచ్చి నాన్న లేడే అంటే నేను మోయి వెతికిన, నా దరిద్రం పాడుగా నేను ఆ ఫామ్ హౌస్ కూడా పోయినా సార్. కానీ మా నాన్న అంత పిరుకోడు అనుకోలే. నేను ఏది ఉన్నా నాకు ధైర్యం చెప్తాడు కాబట్టి ఆయన అంత పిరుకుతనం చేయడు, మంచిగా స్ట్రాంగ్ ఉంటాడు అనుకొని నేను ఎక్కువ చౌడలమ్మ గుడి కూడా మొత్తం వెతికినా కానీ ఆడ వెతకలేదు. వెతకపోయేసరికి 8 గంటలకి చిన్ముల శ్రీకాంత్ అన్న ఆయన ఈసారి ఆయన మళ్ళా ఆయనకి చచ్చిపోయి జీవం లెక్కలు కనబడ్డాడు. సూసైడ్ నోట్ రాసిండమ్మా? రాసి పోలీసులు తీసుకున్నారు. మీరు ఏమైనా ఫోటో గిట్లా తీసుకున్నారు? ఒకసారి నాకు ఫోటో అది పంపాలి చూసుకో. ఏముందిరా ఎంతమంది పేర్లు ఉండే సూసైడ్ నోట్లో? పేరు చెప్పా. సూసైడ్ నోట్లో ఎన్ని పేర్లు చూసి చెప్పండి. నా సూసైడ్ నోట్ రాసింది నా చావు కారణం అనేది నా పోడలే అని నా చావు కారణం అని చెప్పేసి ఎద్ద శ్రీనివాసరెడ్డి రంగాచారి, నమస్తే రైటర్, స్వామి, ప్రస్తుతం గతంలో విఆర్ఓ దుద్దెడల, ఇప్పుడు ప్రస్తుతం కొమరవెల్లి జీపీఓగా పనిచేస్తున్నాడు. ఒక పేపర్లో. రెండో పేపర్లో నా చావు కారణం ఎద్ద శ్రీనివాసరెడ్డి మరియు రంగాచారి పై మళ్ళా పెద్దంకల శ్రీనివాస్. ఇవి రాసిన తర్వాత లాస్ట్ సూసైడ్లో ప్రసన్న లక్ష్మి డాక్టర్ కావాలి, ఇది నా చివరి కోరిక రాసిండు. పరిస్థితిలో సూసైడ్ లో ఆ వ్యక్తిని మాత్రం కంపల్సరీ అరెస్ట్ చేయాలి, వీళ్ళకి తగిన న్యాయం చేయాలి. ఎందుకంటే మంది పోలీసులు పెట్టుకొని మమ్మల్ని ఇటు రానిస్తలేడు, అటు పోనిస్తలేడు. రేపు మేము అందరం మామ కాళ్ళేలు పడిపోయినాయి, మా అత్త ఏం తెలియదేంటిది, మా ఆడబిడ్డ భర్తలేడు, ఆమె నిన్న ఉంచుకుంటున్నాం, మేము ఉంటారు ఆయన. రేపు మా బతకనిస్తాడా మమ్మల్ని? ఇలా నా భర్తను ఇంకేండు ఇప్పుడు మా రేపు మా పరిస్థితి ఏందన్నా? మాకు న్యాయం లేదా చెప్పు? నా భర్తను కేసు పెట్టంగానే తానం చేసి తోలుకొని వచ్చిర్రు. ఇలా నేను పొద్దుగాల కేసు పెడితే ఇంతవరకు వాడిని అరెస్ట్ చేయలేదు. ఇది ఎక్కడ న్యాయము? మరియు రంగాచారి ఫోన్ నెంబర్ కాలింగ్ యాక్టివేట్ లోనే ఉంది, అయినా కానీ పోలీసులు పోయి ఆయన అరెస్ట్ చేయలేదు ఇంకా. ఇది మెయిన్ ఇంట్లో.